అది మనకు అవసరం లేని ముచ్చట. అది మనకేమాత్రం కూడా అవసరం లేని ముచ్చట. ఆది అందు దేవుడు మరి ప్రభు సృజించక ముందు ఏమున్నది? ఏం సృజించక ముందే ఒకటి ఉన్నది. ఏమున్నది? ప్రపంచం అంతా ఏమున్నది? వాక్యంతో చెప్పాలి. ఇంకో కొత్తగా ఏం చెప్పదు కదా. వాక్యం అంతా మరే ప్రపంచం అంతా ఏమున్నది? నీరున్నది అంతే. ప్రపంచం అంతా నీరున్నది ఉన్నది. పోయిన వాళ్ళారా, దేవుడు మరి ఆ నీరు నుంచి భూమి ఆకాశం సృజించినట్టుగా ఈ అధ్యాయం అంతా లిఖించబడ్డది. మరి ఈ 3 వచనాలు చదువుతుంటే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నట్టుగా వాక్యం ఉన్నది. జలాల మీద అల్లాడుచుందట అంటే బాధపడుతున్నది, అల్లాడుచున్నది, తిరుగుచున్నది. చీకటి అగాధ జలాల మీద దేని ఆత్మ తిరుగుచున్నది. ప్రియమైన వాళ్ళారా, మనము ఈ సత్యాలను తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఇవన్నీ వినిపిస్తున్నాడు. ఎప్పుడో ఆది దేవుడు భూమిగా సూచించి పెట్టుకున్నాడు. అది ఆయన కొరక, ఆయనకు అవసరమా? ఆయన ఉన్న దేవుడు ఆయనే, ఆయన ఉన్నవాడు అంతే. ఇక దానికి ప్రశ్న లేదు. ఇక ఆయనే ఉన్నవాడు. నిర్గమకాండం 3:14 అది స్పష్టంగా రాయబడ్డది. నేను ఉన్నవాణ్ణి, అవునని వాణ్ణి అని చెప్పుపోయా అని మోసతో మాట్లాడినాడు. చదవండి. నేను ఉన్నవాడను. చూశారా, అక్కడ చెప్పేశాడు. ఆయన పుట్టినవాడు కాదు, మన సృష్టికర్త పుట్టినవాడు కాదు, ఎక్కడి నుంచో పుట్టినవాడు కాదు, ఉన్నవాడు అంతే. ఉన్నవాడు మరి ఇవన్నీ మరి చేసుకుంటున్నాడు అంటే ప్రభుకు గొప్ప ఉద్దేశం ఉన్నది అని అర్థం. ప్రభుకు ఏదో ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశ ప్రకారంగా దేవుడు మరి భూమి ఆకాశములు సృజించెను అని రాయబడ్డారు. మరి ఈ వాక్యాలను చదువుకుంటే 6 దినాలలో ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. ప్రతిదీ నోటి చేత కమ్మంటేనే అయింది. ఇంకా ప్రత్యేకంగా ఏం చేయలేదు. నోటి వాక్కు చేతనే కమ్మనగానే అంతే అయిపోయింది. అంతవరకే. చూడండి, ఎందుకంటే మన ప్రభు ఎంత గొప్పవాడు అనటానికే ఆస్కారం ఇక్కడ కనబడుతుంది. మన ప్రభు ఎంత గొప్పవాడు. మహాకాశాలను సృజించి పెట్టుకున్నాడు. ఎందుకు? ఆయనకి ఏమన్నా సంతోషం కావాలన్నా, అవి చూసుకొని సంతోషించడానికి ప్రభుకి ఏమైనా కావాలా? అవన్నీ ఆయనలో ఉన్నాయి. ఇంకో ప్రశ్న లేదుగా. అవన్నీ ఆయనలో ఉన్నాయి అంతే. కానీ ప్రభుకు ఉన్న ఉద్దేశాలు మనము తెలుసుకుంటానికే ఈ వాక్యాలను చదువుకుంటున్నాం మనం. ఆది యందు దేవుడు భూమి సృజించెను.
భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధజలపై కమ్మియుండెను అని రాయబడ్డది. పోయిన వాళ్ళారా చూడండి, భూమిని ఆకాశం ఆయనే ఎప్పుడో నిర్మించుకొని పెట్టుకున్నాడు. దాని వెనుక గొప్ప రహస్యం ఉన్నది. దాని వెనుక గొప్ప రహస్యం. ఆ రహస్యం ఏంటిది? ఆ రహస్యమే నీవు, అంతే, ఇంకేది కాదు. ఆ గొప్ప రహస్యమే నీ ఉన్నావు అక్కడ. ఆ గొప్ప రహస్యాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. దేవునికి ఆకాశం అవసరం లేదు, మరి నక్షత్రాలు అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆయన ఉన్నవాడు. అయితే గొప్ప ఉద్దేశం పెట్టుకున్నాడు. నీ కొరకై ప్రభు ఒక గొప్ప కార్యాన్ని చేసి పెట్టినాడు. నీ కొరకై గొప్ప కార్యాన్ని ప్రభు చేసి పెట్టినాడు. కాబట్టి భూమి ఆకాశం సూచించని రాయబడ్డారు. సరే, పోయిన వాళ్ళారా, మరి అంత గొప్ప దేవుని తెలుసుకోవాలంటే రహస్యం ఇది. కీర్తనా గ్రంథం 147, కీర్తనలు 147. నూట 47వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి పేరులు పెట్టుచున్నాడు. అంతే. ఆకాశం ఖాళీగా కనబడుతుంది. ఆకాశం ఖాళీగా కనబడుతున్నది. అయితే దానికి ఇష్టం లేదు. ఆకాశములో ఏంటి? వాటికి నక్షత్రాలు కమ్మని ఆజ్ఞాపించినాడు. ఆజ్ఞాపించినవే కాదు, వాటన్నిటికీ పేర్లు కూడా పెట్టిండట. అదా, ఇప్పుడు మనం కొన్ని పేర్లు మాత్రమే తెలుసుకుంటాం. కొన్ని అంటే కొన్నే, 50 కూడా తెలివై మనకు, 50 కూడా తెలియవు. అయితే ప్రతి దానికి పేరు పెట్టేసిండట. ప్రతిదానికి పేరు పెట్టేశాడు. మరి ఎన్ని నక్షత్రాలు సూచించుకున్నాడు ప్రభు, ఎన్ని సూచించుకున్నాడు అనేది కావాలి. మళ్ళీ దాని పరిమాణం ఎంత, దాని యొక్క పరిమాణం ఎంత చూడండి. ఇప్పుడు మనం నక్షత్రాలు చూస్తున్నామంటే చాలా చీకటిగా ఉన్నప్పుడు నక్షత్రాలు కనబడతాయి. వాస్తవం చెప్పాలంటే ఈ కాలంలో నక్షత్రాలు నీకు కనబడతలేవు. కనబడుతున్నాయా? చెప్పండి. నాకు కనబడతాయని చెప్పండి. నక్షత్రాలు కనబడతలేవు. ఎందుకంటే ఇది కరెంటు యుగం. ఇది కరెంటు యుగం. కాబట్టి ఈ కరెంటు యుగం లోపల రాత్రి వెలిగే కనబడుతున్నది, పగలు వెలిగే కనబడుతున్నది. ఎక్కడ చూడగలుగుతావు నక్షత్రాలను? చూస్తలేము. పూర్వకాలంలో అంటే నేను 60 సంవత్సరాల ఇంకా ముందుకు చెప్తున్నా, 60 సంవత్సరాల చరిత్ర అంతే. ఆ కాలంలో వీధులలో కూడా దీపాలు కనబడకపోయేది. వీధులలో దీపాలు లేవు. మరి ఇంటిలో చమురు దీపాలు
గుడ్డి దీపాలు. ఆ గుడ్డి దీపాలనే కాలమంతా గడిచిపోయింది. మా విద్య అంతా గుడ్డి దీపాలనే గడిచిపోయింది. కరెంటులో చదువుకోలేము మేము, చదువుకోలేము. ఆ కాలంలో నక్షత్రాలను చూస్తే అబ్బా, ఆకాశమంతా నక్షత్రాలే, ఆకాశమంతా నక్షత్రాలే, నక్షత్రాలే. ఎక్కడ చూసినా తల 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 మెరిసే నక్షత్రాలు, నక్షత్రాలు. ఆ నక్షత్రాలు అంత దూరంకి వెళ్ళి చూస్తుంటే ఎంత అనిపిస్తాయి మనకు? జానడు ఉన్నట్టు అగపడతాయి. ఎంత జానడు ఉన్నట్టుగానే అగపడతాయి. కానీ అవి జానలు లేవు. మానవ సంఖ్య ప్రకారంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ భూమండలము ఎంత ఉండొచ్చు? బహుశా సపోజ్ కొన్ని వేల మైళ్ళు అయితే ఉన్నది, కొన్ని వేల మైళ్ళతోనైతే ఉన్నది. అది మాత్రం అంటే మానవ లెక్కే అంతే. వేల మైళ్ళ దూరంతో ఉన్నది. ఫ్రెండ్ వాళ్ళారా, భూమి కంటే ఇంకా పెద్ద నక్షత్రాలు ఉన్నాయట. భూమి కంటే మించిన పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? చూడండి. అబ్రాహాం తీసుకెళ్ళి చీకట్లనే మాట్లాడుతున్నాడు ప్రభు అనుకుంటా నేను. అబ్రాహాం, నక్షత్రాలు చూడయ్యా అన్నాడు. చూశాడు. వాడు లెక్క పెట్టయ్యా అన్నాడు. వాడు లెక్క పెట్టు. ఏం లెక్క పెడతావు? 50, 60 100 లెక్క పెడతావు అంతే. వీని వల్లారా, నీ సంతాన్ని ఆ విధంగా చేస్తా అన్నాడు ఆయన ప్రభు. వీని వల్లారా, మరి చూడండి, ఆకాశ నక్షత్రాలు సంఖ్య ఎంత చూడండి. ఆకాశ నక్షత్రాలు చూడాలంటే కోట్ల కొలది ఉన్నాయి. ఎన్ని కోట్ల కొలది నక్షత్రాలు, కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని కోట్లు? కోట్లు 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 ఉన్నాయి. కోట్లు కోట్లు ఉన్నాయి. ప్రియుని వాళ్ళారా, మరి సైంటిస్టులు వాటిని 40 భాగాలు చేసిండ్రట. ఒక్క భాగానికి ఒక భాగం పేరు గెలాక్సీ. గెలాక్సీలో 10 కోట్ల నక్షత్రాలు ఉంటే గెలాక్సీ అంటారు దాన్ని. 10 కోట్లు ఉండాలి. అలాంటి 10 కోట్లు 10 మండలాలు ఉన్నాయి. ఇక ఎన్ని కోట్లు చూడండి, ఎన్ని కోట్లు. వాటి పరిమాణం ఎంత? వేల మైళ్ళు. వాటి ఒక్కొక్క నక్షత్రానికి పరిమాణం ఎంత? 1000 మైళ్ళు. ప్రియుని వాళ్ళారా, ఇన్ని కోట్ల నక్షత్రాలను కలగజేసిన ప్రభు ఎంత గొప్పవాడో ఇక వర్ణించు. ఎంత గొప్పవాడో ఇక మనం వర్ణించాలి. ఆ వర్ణనను మనం వర్ణించలేము. మన శాత కాదు అది. కాబట్టి ప్రియుని వాళ్ళారా, ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధనకు నిలబడ్డా, మనం ఆరాధించడానికి మనం వచ్చినాము ఇక్కడికి. ఆ గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికే మనం ఇక్కడ వచ్చి ఉన్నాం. సరే ప్రియుని వాళ్ళారా, చూడండి, మరి అన్ని కోట్ల నక్షత్రాలు కలుగజేసుకున్నాడు ప్రభు. అన్ని కోట్ల నక్షత్రాలు అవసరమా? ఏమో ప్రభుకే తెలుసు, మనకు తెలియదు. 1,00,000 నక్షత్రాలు పుట్టించుకోవచ్చు దేవుడు. చాలు మానవుల కొరకు అవి ఉండాలని అనుకోవచ్చు. కాదే, ఆకాశ మండలంలో
కోట్ల కొలది నక్షత్రాలు ఉండాలి. ఆయన ఉద్దేశం. ప్రియుని వాళ్ళారా, అన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ దినమున మానవుడు ఆరోగ్యంగా బతకగలుగుతున్నాడు, ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాడు. అందులో ఏ ఒక్క నక్షత్రం కూడా తక్కువ కావద్దు. ప్రభు దృష్టికి అన్ని కోట్ల నక్షత్రాలు ఉంటేనే ప్రభు తృప్తి పడుతున్నాడు. ప్రియుని వాళ్ళారా, చూడండి, దేవుని యొక్క గొప్పతనం అంటే అది. దేవుని గొప్పతనాన్ని ఆ రీతిగా మరి తెలుసుకుంటానికి ప్రభు మనల్ని పుట్టించుకున్నాడు. సరే, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సరే, చూడండి ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ 45, 46 వచనాలు మనం చదువుకుందాం. నాతో చదవండి. మరి పరలోక రాజ్యం, చదవండి, మంచి ముత్యమును పోలి వెతుకుతున్న వర్తం పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తను కలిగినదంతా అమ్మి దానిని కొనేను. చూడండి, ఇక్కడ పరలోక రాజ్యము ఎట్లా ఉన్నది, దేని పోలి ఉన్నది అనే వర్ణన ఇక్కడ రాయబడ్డది. పరలోక రాజ్యము మంచి ముత్యాలు కొన వెతుకుతున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యముని కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దాన్ని కొనేసినట్ట. సరే, కాబట్టి చూడండి, ఇక్కడ ఆయనే వచ్చినాడు. మరి భూమి మీద, ఆకాశం మీద కోట్ల నక్షత్రాలు కనబడుతున్నాయి. కోట్లు కనబడుతున్నాయి. తర్వాత దేవుని యొక్క దూతలు కోట్ల సంఖ్య ఉన్నది. దేవుని దూతలు కూడా కోట్ల సంఖ్య, చిన్న సంఖ్య ఏం కాదు అది. కోట్లు సంఖ్యలో దేవదూతలను మరి సూచించుకున్నాడు. అది కూడా నోటి వాక్కు చేతనే, ప్రత్యేకంగా చెయ్యలతోనే ఏమి చేసుకోలే. దేవదూతలను కూడా, దూతలారా కండి ఒకరొకరు ఆ మాట నుంచి, ఆ మాటకు శక్తి నుంచి కోట్లు నక్షత్రాలు అంటున్నా, కోట్ల దేవదూతలు అయిపోయారు, నిలబడ్డారు. చూడండి, మరి అది దేనికో మనకైతే అర్థం కాదు. ఆ కోట్ల దేవదూతలను సృజించుకున్నాడు. చూడ, కోట్ల దేవత సృజించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం
మొదటి అధ్యాయం ఇక్కడ 13, 14 వచ్చి 13 నేను చదువుతాను, 14 మీరు చదవండి అని అయితే నేను నీ శత్రుని పాదములకు పీటలుగా చేయ వరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము అని దూతలలో ఎవను గూర్చి ఎప్పుడైనాను చెప్పానా? ఆత్మలు కారా? ఏం ప్రశ్న ఇది, ఏం జవాబు ఇది? ఎవరినైనా దేవదూతలలో దూత కోట్ల సంవత్సరాలు నా మాట వింటున్నావు, నా చెప్పినట్టుగా మీరు వింటున్నారు, బేష్ బేష్ మీరు దీవించబడిగా. కానీ ఎప్పుడైనా వారితో చెప్పిండా? ఉన్నదా? చెప్పలేదు. వీరందరూ రక్షణను సాత్రం పొందబో వారికి పంపబడిన చదవండి, పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆత్మలు గారా అంటే నీ కొరకై కోట్ల దూతలు ఏం చేస్తున్నాడు? నీ కొరకై నీకు పరిచారం చేసే నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు కొరకేం కాదు, అది నీ కొరకే ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. సరే చూడండి, దేవుని యొక్క గొప్పతనం ఏ విధంగా కనబడుతున్నది, దేవుని యొక్క గొప్పతనం ఏ రీతిగా కనబడుతున్నది. ఇప్పుడు నీవు ఆరాధన చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఎందుకని చేయాలి అర్థం చేసుకోండి. ఆరాధన ఎందుకని చేయాలి? ఇప్పుడు ఇక్కడ సమస్య కనబడుతున్నది. భూమి ఆకాశాలు సృజించుకున్నాడు, కోట్ల నక్షత్రాలను సృజించుకున్నాడు. తర్వాత కోట్ల దేవదూతలను సృజించుకున్నాడు. ఎవరి కొరకై? నీ కొరకే సృజించుకున్నాడు. ఇక్కడ ఈ మత్తయి సువార్తలో ఏం రాబడ్డది? మత్తయి 13:45 ఏం రాబడ్డది? మరి పల్లొక రాజ్యము మంచి ముత్యములు కొని వెదుగుతున్న వర్తకు పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యం కనుగొని పోయి తన కనులదంతా అమ్మి దాన్ని కొనేసాను అని రాయబడ్డది. పల్లొక రాజ్యంలో మంచి ముత్యం ఉండాలన్నట. పల్లొక రాజ్యంలో మంచి ముత్యం కావాలన్నట. తాను ఏర్పాటు చేసుకున్న ముత్యం కావాలన్నట. ఏం కావాలి? ఒక మంచి ముత్యం కావాలి. మంచి ముత్యం కావాలి. బాగా అర్థం చేసుకోండి, నీకు ఆరాధన వస్తుంది. విలువైన సమయం ఇది. దీన్ని మంచి అర్థం చేసుకుంటే ఆరాధన అదంతా లేదో వస్తుంది. ఇక నీకు నేర్చుకున్న పని ఏమి లేదు. ఒక మంచి ముత్యం కావాలి. పరలోక రాజ్యమే గ్రేట్ అయింది. అది పరలోక రాజ్యమే గ్రేట్ అయింది. అక్కడ మనం వర్ణిస్తున్నాం కదా, అక్కడ బంగారు వీధులను వర్ణిస్తున్నామా లేదా? బంగారు వీధులను వర్ణిస్తున్నాం. కాబట్టి శుద్ధ సువర్ణమైన బంగారం వీధులని వర్ణిస్తున్నాం. ఎత్తైన ప్రాకారాలు కనబడట్టుగా మరి వర్ణిస్తున్నాం. 12 రకాల
12 రకాల రాళ్ళ చేత నిర్మించబడిన పలు రాజ్యమని వర్ణిస్తున్నాం. నిశ్శబ్దంగా యేసుప్రభు ఆ పల్లవ రాజ్యాన్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటే సరిపాయే. ఆయనకు సంతోషం ఉన్నదా? లేదు. అందుకని జలాల మీద ఆయన ఆత్మ అలలాడుచుండెనని రాయబడ్డాయి. ఎందుకంటే సృష్టి చెడిపోయింది, పతనమైపోయింది, సైతాన్ యొక్క బలం చేత పతనమైపోయింది కాబట్టి అలలాడుచుండెనని రాయబడ్డాయి. మరి అలలాడుచున్న ప్రభుకు ఏం కావాలట? ఒక మంచి ముత్యం కావాలట. ఒక మంచి ముత్యం కావాలి. ఏమిటిగా? బ్రహ్మాండమైన బంగారు వీధులున్నాయి, ఎత్తైన ప్రాకారాలున్నాయి, 12 రంగుల రాళ్లతో నిర్మించబడిన పట్టణం ఉన్నది. ఏమిటి ఇంత ఉన్నాక ఇంకేం ముత్యం కావాలా? ప్రభుకు ఏ ముత్యం కావాలా? పరలోక రాజ్యము మంచి ముత్యాన్ని వెతుకుతున్నా ఒకరిని పోలి ఉన్నది అని ఉంది కదా. పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యంని కనుగొన్నాడు. అమూల్యమైన ఒక ముత్యాన్ని ఏం చేశాడు? కనుగొన్నాడు. కనుగొని వచ్చాడు. అయ్యా, ఈ ముత్యం నాకు కావాలి, దీని ఎంత ధర అయినా ఇచ్చేస్తా, ఎంత ధర అయినా ఇచ్చేస్తా, ఈ ముత్యం నాకు కావాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ ముత్యానికి ధర తనకున్నదంతా, తన ఆస్తి ఎంత ఉన్నదో అంత అమ్మేసి దానిని కోనేనని రాయబడ్డాది. ఆ ముత్యాన్ని కోనేనని రాయబడ్డాది. ఆ ముత్యం ఏమిటి? ఆ ముత్యమే నీవు. నీ కొరకై తాను ధర పెట్టడానికి సంసిద్ధుడైపోయాడు. మెట్టుకైతే పరలోక రాజ్యంలో ఈ ముత్యం నా దగ్గర ఉండాలి, పరలోక రాజ్యంలో ఈ ముత్యం నా దగ్గర ఉండాలి. పరలోక రాజ్యమే అందమైంది, బ్రహ్మాండమైంది. ఇలా 1 తులం బంగారం కొనాలంటే 1,30,000 అయింది. 1 తులం. మరొక రోడ్డు వేయాలంటే ఎంత బంగారం కావాలి? వర్ణించండి. ఇక ఒక రోడ్డు వేయాలంటే ఎంత బంగారం కావాలా? గవర్నమెంటు చూడండి, ఇక్కడి నుంచి మొదలుకొని సూర్యాపేట వరకు, సూర్యాపేట అంటున్నా, విజయవాడ వరకు ఎంత? 200 ఫీట్ల రోడ్డు 200 ఫీట్ల రోడ్డు కనబడుతుంది. సరే, 200 మీటర్లతో మరి రోడ్డు కనబడుతున్నది. అంత బంగారం వేయాలంటే ఎంత కావాలి? బంగారం 8 తులాలు కావాలి. ప్రియమైన వాళ్ళారా, 1,30,000కే తులం అంటే రోడ్డు వేయడానికి ఎన్ని కావాలి? టన్నులు కావాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ లోక బంగారము కాదు ప్రవేశకున్నది, ప్రత్యేకమైన తన బంగారం అది, తాను సృజించుకున్న బంగారం అది. ఆ బంగారు వీధిలో రేపు నువ్వు కాలు పెట్టబోతున్నావు.
తర్వాత మరి మంచి ముత్యంగా నిన్ను ఎన్నుకొని నిన్ను చూసుకుంటూ జీవించాలి ప్రభు. నువ్వు లేకుంటే యేసుప్రభు బ్రతికేలేదా? ఏమండి, నువ్వు లేకపోతే యేసుప్రభుకు బ్రతికేలేదా? ఇన్ని వాక్యాల ప్రకారంగా లేదన్నట్టుగా వస్తున్నది. ఇన్ని వాక్యాలు మనం వర్ణిస్తుంటే మరి లేదన్నట్టుగానే తోస్తున్నది. ప్రియ వాళ్ళారా, నువ్వు లేనిది ప్రభు ఉండలేడు, నువ్వు లేనిది ప్రభు జీవించలేడు, నువ్వు లేనిది సంతోషం ప్రభుకు లేదు, సంతోషం ప్రభుకు లేదు. నువ్వు కావాలి, కేవలం నీవు కావాలి, కేవలం నువ్వు కావాలి. కాబట్టి ఇప్పుడు మనం 25వ పాట పాడుకున్నాం, కొంచెం 120వ పాట పాడుకున్నాం కదా. ఒక్క వచనమే ఇక్కడ మూడో వచనం పల్లవి 3వ వచనం మాత్రమే. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము స్తుతికి యోగ్యము ఆసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము ఆసఖ్యం అది వర్ణించాలేమిలా. ప్రభువాని గొప్పతనము. 3 సృష్టి చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టి చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ వద్దనున్న సార్వమిచ్చి, నీ వద్దనున్న సార్వమిచ్చి విలువకు ముత్యము కొన్నావు, విలువకు ముత్యము కొన్నావు. నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా. నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము. చాలు చూడండి, సృష్టిని చేసిన దానికంటే మానవుని వలన ఇచ్చిన రక్షణ గొప్పదట. సృష్టిని చేశాడు, సమస్తాన్ని, మహాకాశాలు చేశాడు, సూర్య నక్షత్రాలు చేసుకున్నాడు, పరలోక రాజ్యాన్ని నియమించుకున్నాడు, కోట్ల దూతలను నిర్మించుకున్నాడు. కానీ ప్రభు విలువైన ముత్యము లేకుంటే జీవించలేకపోతున్నాడు. ప్రభు ఇవన్నీ వద్దు, నాకు ఈ దేవదూతల అవసరం లేదు, సూర్య నక్షత్రాల అవసరం లేదు, ఏది నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది నీవే. నా బిడ్డ, నీవు లేనిది నేను ఉండలేను. ఈ ప్రపంచంతో నాకు అవసరం లేదు. ఈ పలవు రాజ్యం నన్ను సంతోషపెట్టలేదు. ఈ పలవు రాజ్యము చూసి నేను సంతోషపడలేను. సంతోషపడేది నిన్ను చేసే సంతోషం. నాకు నీ దగ్గర ఏమున్నది? నా దగ్గర ఏమున్నది? పాపాలు చేసి పాపము తిని పతనమై చెడిపోయిన ఈ దేహం, చెడిపోయిన మన బ్రతుకును చూసి ప్రభు జాలి పడుతున్నాడు.
జాలి పడుతున్నాడు. పాపం చేసిన నరుని చూసి చూడలేక ప్రభు ఉండలేకపోతున్నాడు. ఎందుకు తన యొక్క కడుపు కాబట్టి ఒక తల్లిని అడిగినరట. ఏమని? అమ్మా, అన్నిటికంటే మంచి పండు ఏదమ్మా అని అడిగినరట. అన్నిటికంటే మంచి పండు ఏది నీకు ఇష్టమమ్మా అని అడిగినరట. ఆమె జవాబు ఏం చెప్పింది చెప్పండి? నా కడుపంతా పండు ఇంకా ఏది లేదు. ప్రపంచంలో పుట్టిన పండ్లన్నిటికంటే నా కడుపు పండు మహా గొప్పదన్నదట. కాబట్టి విన్నవాళ్ళారా, దేవునికి అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నది. కానీ నీవు లేనిది ప్రభుకు సంతోషము లేదు. పలవు రాజ్యంలో నీవు ఉంటేనే సంతోషం. పలవు రాజ్యంలో నువ్వు కనబడితేనే సంతోషం. కాబట్టి నీ కొరకై ఎన్ని గొప్ప కార్యాలు చేసాను చూడండి. పలవు రాజ్యం సృష్టించుకున్నాడు, వాస్తవమే, అది బ్రహ్మాండమైంది. అక్కడ పోయినగా చూస్తాం మనం. ఎంత గొప్పదో పలవు రాజ్యం ఎంతో తెలుసుకుంటాం. అంత అందమైన పలవు రాజ్యము చూసుకుంటూ ప్రభు ఉండలేకపోతున్నాడు. నువ్వు లేనిది పలవు రాజ్యమే వద్దనుకుంటున్నాడు. పలవు రాజ్యం నాకు అవసరం లేదు, అది నన్ను సంతోషపెట్టదు. నా బిడ్డ నాకు కావాలి, నా కడుపులకి వెళ్ళి వచ్చిన నా బిడ్డ నాకు కావాలి, వారితోనే నేను నాకు సంతోషం అంటున్నాడు ప్రభు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనం ఆయన సొంత స్వరూపులము, ఆయన రూపులము. ఆయనలోంచి మనం వచ్చినాం కాబట్టి ఆయన స్వరూపులము. కాబట్టి నీ కొరకు నా కొరకై సర్వము అమ్మేసుకున్నాడు. తన యొక్క కంప్లీట్గా తన జీవితమే అమ్మేసుకున్నాడు, ఇచ్చేసాడు. నీ కొరకు నా కొరకు తన దేహాన్ని సంపూర్తిగా, తన రక్తాన్ని ఇచ్చేసాడు. అంతవరకే ఇచ్చేసాడు. ఇప్పుడు నీకు నీ విలువ ఎంత చెప్పండి? నీ విలువ ఎంత? ఇక చెప్పాలి నువ్వు. నీ విలువ ఎంత చెప్పు బిడ్డ, తప్ప చెప్పాలి. నీ విలువ ఎంత? యేసయ్యా. నా విలువ ఎవరు? యేసయ్యా. అందుకని మనం ఊర్లలో తిట్టుకుంటప్పుడు ఏమంటారు? నీ లెక్కెంత, నీ విలువెంతరా, నీ విలువెంత అనేది నాకిందా అని అనుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మన విలువ యేసు ప్రభు, మన విలువ యేసు ప్రభు. చూసారా మనకెంత విలువ పెట్టాడో. ఇప్పుడు మన విలువ యేసయ్యా. దాన్ని బట్టి ఆరాధిద్దామా? దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఆరాధించాలి, దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. నీకెంత విలువ పెట్టాడో, ఇప్పుడు నీకెంత విలువ ఉందో ఆ విలువను బయలుపరచు. అదే నీవు చేసే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడదాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రండి. 218వ పాట లేచి నిలబడి పాడదాం. పిల్లలు లోపలికి వెళ్తారు, సహోదరులు ముందుకు రావాలి. పాట పాడేటప్పుడు చాలా స్థలం ఉంది, వెనక ఇరుకు. రండి. 218 పల్లవి 2 చరణాలు, చివరి చరణం.
యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి బవళ్ళు వేణులతోను, రాత్రి బవళ్ళు వేణులతోను స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. వెనక చాలా ఇరుగ్గా ఉంది, అడ్జస్ట్ కాండి, ముందుకు జరగవచ్చు. ఒక సహోదరుడు ఆరంభించండి, ఒక సహోదరి సండే స్కూల్ టీచరు ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్తుంది. బ్రదర్స్ ఆరంభించండి ఆరాధన. ఆలోచనకర్త, అద్భుతకరుడా, నిన్న నేడే యుగములున్న మా గొప్ప తండ్రి, ఆకాశం మీ సింహ